హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఆమె పేరును అధికారికంగా వెల్లడించింది. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. బహుశా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన చర్చిస్తున్నట్టు సమాచారం. పార్టీ నేతలకు దీని మీద దిశానిర్దేశం చేయాలని కేసీఆర్ ఎలాగైనా ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చేసి. ఆ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ నిత్యం విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మళ్ళా బీఆర్ఎస్ సత్తా ఏందో చాటాలని ఆ పార్టీ భావిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే జూబ్లీహిల్స్లో డివిజన్ స్థాయిలో పార్టీ ఒకసారి ప్రచారం కూడా పూర్తి చేసింది. ప్రచారంలో మిగతా అన్ని పార్టీల కంటే ఆ పార్టీ ముందంజలో ఉంది. అలాగే వివిధ సర్వేలు కూడా బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ఎవరనే ప్రకటించలేదు. ఆ టికెట్ కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ కూడా తన టికెట్ కేటాయించాలన్నారు. అజరుద్దీన్ కూడా ఆ టికెట్ ఆశించారు, కానీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో ప్రధానంగా ఇప్పుడు అది ఎవరికి టికెట్ ఇస్తారనేది ఒకటి ఆసక్తికరంగా ఉంది. సీఎం కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా మనం ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలి, కాంగ్రెస్ గెలిస్తేనే అక్కడ అభివృద్ధికి భరోసా ఉంటుందని చెప్పాలని చెప్పి పార్టీ మంత్రులతో పాటు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ పార్టీ ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి లంకల దీపక్ రెడ్డి ఇప్పటికీ అసలు అక్కడ ఆయన నియోజకవర్గంలో పనిచేస్తున్నాడా లేకపోతే ఆయన ఉన్నాడా లేదని తెలియదు. ఎందుకంటే మాధవిలతో కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో ఈ ఎంఐఎం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో నియోజకవర్గంలో 1,00,000 వరకు మైనార్టీల ఓట్లు ఉండనున్నాయి. ఆ ఓట్లు చాలా కీలకంగా మారుతాయి కాబట్టి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండడం కాబట్టి ఈ స్థానాన్ని మీద అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. చూడాలి ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.